Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి ఎవరైతే వస్తున్నారో సో మన ఛానల్లో బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఒక 5 నుంచి 6 వీడియోస్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ లోపల మీ స్కూల్లో కూడా బ్రిడ్జ్ కోర్స్ నడుస్తుంది కాబట్టి ఈ నెల 20వ తేదీ నుంచి మనకి గ్రాండ్ టెస్ట్లు అనేవి జరగబోతున్నాయి. ఎక్కడ మీ యొక్క స్కూల్స్లో. నేను పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో కూడా బ్రిడ్జ్ కోర్స్ అనేది నడుస్తుంది. సో ఈ నెల 24వ తేదీతో మొత్తం బ్రిడ్జ్ కోర్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మూడు పాఠాలు కంప్లీట్ అయిపోయేలాగా, అంటే ఒక 25% మార్క్స్ వాళ్ళు ఇప్పుడే 9th క్లాస్లో ఉండగానే నేర్చేసుకునేలాగా ఈ బ్రిడ్జ్ కోర్స్ని వాళ్ళు రూపొందించడం జరిగింది. అయితే ఈ నెల 20వ తేదీన 21ని 22ని ఈ 3 రోజుల్లో కూడా మీ స్కూల్లో మీకు గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అనమాట. అంటే జస్ట్ ఒక 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సార్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఇప్పుడు మా సీనియర్స్కి ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఎలా జరిగిందో అలాగే గవర్నమెంట్ వాళ్ళు పేపర్ రెడీ చేసి పంపిస్తారా స్కూల్స్కి అంటే నో, అలా ఏం కాదు. ఏ స్కూల్ టీచర్ ఆ స్కూల్ టీచరే ఆ పేపర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లేదంటే ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ తయారు చేస్తే ఆ పేపరే మొత్తం ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా తిరగడం జరుగుతుంది, ఓకేనా. సో కాబట్టి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కానీ లేదంటే ఒక్కొక్క స్కూల్కి కానీ పేపర్ వేరువేరుగా ఉంటుంది. సో పేపర్ ఎవరు క్రియేట్ చేసినా లేదంటే ఏ డిస్ట్రిక్ట్లో నువ్వు ఉన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మాత్రం ఇవే ఉంటాయి, ఓకేనా. సో ఏ క్వశ్చన్స్ మన టీచర్స్ మనకి ఎగ్జామినేషన్లు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందో అవన్నీ కూడా చాలా క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. సో మన బ్రిడ్జ్ కోర్సులో ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా అందులో ఏమేమి క్వశ్చన్లు ఏమేమి పార్ట్స్ కవర్ చేయాలో అవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు అంటే మీ ప్రిపరేషన్కి ఒక ప్రొసీజర్ ఒక ప్రాసెస్ దొరుకుతుంది అనమాట ఇప్పటివరకు. సో ఇప్పటివరకు నువ్వేం చదివావో నీకు గుర్తుండకపోవచ్చు, నువ్వేం చదవబోతున్నావో నీకు తెలియకపోవచ్చు. ముందు గ్రాండ్ టెస్ట్ ఉంది, నువ్వు 10th క్లాస్కి వచ్చిన తర్వాత అంటే ఈ బ్రిడ్జ్ కోర్సులో డైలీ స్లిప్ టెస్ట్లు రాస్తున్నావు, కానీ ఒక పెద్ద ఎగ్జామినేషన్ 50 మార్కుల ఎగ్జామినేషన్ ఫస్ట్ టైం రాస్తున్నామేమో చాలా ఎక్సైట్మెంట్తో ఉంటావు. ఖచ్చితంగా మా క్లాస్లో అందరికంటే నేనే ఫస్ట్ రావాలన్న ఉద్దేశంతో అన్న ఖచ్చితంగా ఉంటావు. సో కానీ ఏం చదవాలో క్లియర్గా ఒక ప్రాసెస్ తెలియదు మనకి. సో ఆ ప్రాసెస్సే నేను చెప్తా. సో నేను చెప్పి ప్రొసీజర్లో జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యుకుంటూ వెళ్ళు. నీకు వచ్చేసినవి ఉంటే ఒకసారి రివిజన్ చేయి, రాని ఉంటే ఇమీడియట్గా నోట్ చేసుకుని అవన్నీ కూడా ఈ 4-5 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఛానల్లో ఎక్స్క్లూజివ్గా 10th క్లాస్కి సంబంధించి కంటెంట్ విపరీతంగా వస్తుంది. సో మీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు మార్కులు గెయిన్ చేయడం కోసం మన ఛానల్ మీకు చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, బెల్ ఐకాన్పై కూడా క్లిక్ చేయండి. నేను వేరొక వీడియో వెంటనే పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో కూడా వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియోని చూస్తుండగానే మీరు లైక్ చేయండి. మీరు ఈ వీడియోకి కనుక ఖచ్చితంగా ఒక 200 లైక్స్ ఇస్తే నేను ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియో మీకు చేయడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ. ఇక నేరుగా వీడియోలోకి వెళ్ళిపోతాను. చూడండి, 9th to 10th బ్రిడ్జ్ కోర్సు అంతే కదా. సో అందులో భాగంగా తెలుగు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనకి ఈ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా ఏమేమి లెసన్స్ కవర్ చేశారు ఫస్ట్ చూస్తే, ఫస్ట్ ప్రత్యక్ష దైవాలు అనే పాఠం ఒకటి కవర్ చేశారు. తర్వాత బతుకు గంప అనే పాఠం ఒకటి కవర్ చేశారు. అండ్ రామాయణంలో నుంచి బాలకాండ అనేది కూడా కవర్ చేయడం జరిగింది. సో ఈ 3 ఏరియాస్ మనకి ఈ బ్రిడ్జ్ కోర్సులో భాగంగా అంటే 9th క్లాస్లో ఉండగానే మనకి ఇవి క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ 3 పాఠాలకి సంబంధించి చిన్న ఎగ్జామినేషన్ మీ స్కూల్లో మీ టీచర్స్ మీకు పెడతారు. సో ఆ ఎగ్జామినేషన్లో నువ్వు మంచి మార్కులు రావాలి అంటే కనుక తెచ్చుకోవాలి అంటే కనుక ఈ విధంగా నేను చెప్పిన ప్రకారంగా ప్రిపేర్ అయిపో, 100% నీకు మార్కులు వచ్చేస్తాయి, ఓకేనా. సో ఫస్ట్ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం నుంచి మనం ఏమేమి చదువుకోవాలి అంటే కనుక చూడండి, ఫస్ట్ కవి పరిచయం. సో కవి పరిచయం ఎవరు, కవి ఎవరు, ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగానికి కవి ఎవరు, ఎర్రన.
ఎర్రని యొక్క కౌపరిచయం నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా? సో కౌపరిచయం చదివిన తర్వాత ప్రత్యక్ష దైవాల యొక్క పాఠ్యభాగ సారాంశాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా చదవాలి. సో ఇక్కడ నేను రాశాను 2026 అని చెప్పేసి. 2026 అంటే రీసెంట్గా జరిగిన 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ ఎస్ఐ క్వశ్చన్, ఈ సారాంశం అనేది 8 మార్కులకు పడడం జరిగింది. చూడండి ఎంత ఇంపార్టెంటో, అర్థమవుతుందా? సో మీరు కూడా ఖచ్చితంగా చదవాలి. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగం యొక్క సారాంశం ఖచ్చితంగా చదవాలి. ఇది 8 మార్క్స్. మనకి కౌ పరిచయం వచ్చేసి ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్లో నేను చెప్పాను 4 మార్క్స్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ ఈ సారాంశంతో పాటుగా ఇందులో ఏ క్వశ్చన్ చదువుకోవాలి సార్? ధర్మవ్యాధుని వ్యక్తిత్వం. ఓకేనా? ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వం ఎలాంటిదో మనం వివరించాలి. సో లెసన్ బాగా వింటే కనుక మీరు ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ విద్య ఉద్యోగం నిమిత్తం, విద్య ఉద్యోగం నిమిత్తం దూరంగా ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందో మనం రాయాలి. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి ఫస్ట్ ఈ 3 క్వశ్చన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లెసన్ నుంచి మీకు రేపు రావడానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట. ట్రిపుల్ స్టార్ ఇవన్నీ కూడా. ధర్మవ్యాధిని వరకు కూడా ట్రిపుల్ స్టార్. సో ఈ విద్యా ఉద్యోగం అనేది డబుల్ స్టార్. ఓకేనా? పై వాటితో పోలిస్తే కొంచెం ఇంపార్టెన్స్ తక్కువే ఉంటుంది ఈ క్వశ్చన్కి. విద్య ఉద్యోగం నిమిత్తం దూరంగా ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రులు ఎలా అభిప్రాయం, వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది మనం రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా డబుల్ స్టార్ క్వశ్చనే. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల మించిన సేవ లేదు అన్న ధర్మవ్యాధిని అభిప్రాయం యొక్క ప్రాధాన్యతను గురించి మనము తెలియజేయాలి. ఓకే, ఈ రెండు కూడా జస్ట్ ఓన్గా చూసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా? తెలుగు మనం పెద్ద ఇబ్బంది పడిపోవాల్సిన పని లేదు. సో ఆ కాన్సెప్ట్ ఏంటో కంటెంట్ ఏంటో నీట్గా నేర్చుకుని మనం రాయగలగాలి క్వశ్చన్. ఓకేనా? సో ఎటొచ్చి తెలుగులో ప్రాబ్లం ఎక్కడవుతుంది? సో మీరు ఎండాకాల సెలవులు వస్తున్నాయి. సో తెలుగుకు సంబంధించి మీరు దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే కనుక మిస్టేక్స్ రాకుండా ఫోకస్ చేయాలి. చాలామంది సార్ నాకు తెలుగు విపరీతమైన మిస్టేక్స్ వచ్చేస్తున్నాయి సార్, మిస్టేక్స్కి ఎన్ని మిస్టేక్స్ వస్తే ఎన్ని మార్క్స్ తీస్తారు సార్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలాసార్లు నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళగా మీరు ఆ మిస్టేక్ చేయకూడదు అంటే కనుక తెలుగులో వచ్చే ఆ తప్పులు దోషాలు మీరు ఖచ్చితంగా సవరించుకోవాలి. సో తెలుగు నేర్చుకోండి, ఖచ్చితంగా నేర్చుకోండి. ఒక ప్యాసేజ్ తీసుకోండి, మీరు చదవలేకపోతున్నటువంటి ఆ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసి ఎవరికైతే వచ్చో వాళ్ళని అడగండి ఎలా చదవాలి ఏంటి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు టెక్స్ట్ బుక్ అలా చదువుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా నీకు తెలుగు చదవడం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక ప్యాసేజ్ రోజుకి తీసుకో, ఒక 5 లైన్లు ప్యాసేజ్ అది చదవడం, దాంట్లోంచి ఎవరో ఒకరిని డిక్టేషన్ పెట్టమను. డిక్టేషన్ తప్పు వస్తే 10 సార్లు రాయి, తప్పు వచ్చేది. అర్థమవుతుందా? ఇలా ప్రతిరోజు కూడా నువ్వు ప్రక్రియ జరిగిస్తే కనుక ఖచ్చితంగా నీ దోషాలన్నీ కూడా సవరించబడతాయి. ఓకేనా? సో ఇవి ప్రత్యక్ష దైవాలు పాఠం నుంచి నువ్వు కవర్ చేయవలసినటువంటి కొన్ని క్వశ్చన్స్. వీటితో పాటుగా మనకి పద్య భాగంలో నుంచి ఒక పద్యం ఇస్తాడని చెప్పాను. పద్యం ఇచ్చి క్వశ్చన్లు అడుగుతాడు. సో ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగం కూడా పద్య భాగానికి సంబంధించిందే కాబట్టి ఇందులో కూడా పద్యాలు ఉన్నాయి. సో ఈ పద్యాలు ఇక్కడ ఇచ్చాను. ఈ పద్యాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. అండ్ ఈ పద్యాల్లో ఉన్న ప్రతి పదానికి నీకు అర్థం తెలియాలి. ఎందుకంటే పద్యాల్లో నుంచి మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలి అంటే పద్యం యొక్క అర్థం నీకు భావం బాగా తెలియాలి. ఓకేనా? దానిపై దృష్టి పెట్టండి. ఓకే, ఏ నిమ్మయి అనే ఒక పద్యం చూసుకోండి. యాక్షన్ ప్లాన్లో కూడా మనకి ఇచ్చారు ఇవన్నీ కూడా. జనని జనకుడు. సో ఇది పీపీ అని ఇచ్చాను. పీపీ అంటే మీ సీనియర్స్ జరిగిన ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో జనని జనకుడు అనే పద్యం ఇచ్చాడు. ఓకేనా? సో కాబట్టి మీకు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. నీక వగచి వగచి అనే ఒక పద్యం ఉంటుంది. నెక్స్ట్ నీ యద్యయమ్మును అనే ఒక పద్యం. ఇది ఎట్టిదా అనే ఒక పద్యము. నాదైన భాగ్యవశము. ఇలాగా 6 పద్యాలు ఉన్నాయి మనకి. ఓకేనా? మన బ్రిడ్జ్ కోర్సులో ఇచ్చిన 6 పద్యాలు కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీటి యొక్క అర్థాలు భావాలు తెలుసుకోండి. వీటి నుంచి ఒక పద్యం ఖచ్చితంగా మీ గ్రాండ్ టెస్ట్లో వచ్చి తీరుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీటితో పాటుగా ఈ ప్రత్యక్ష దైవాల యొక్క భాషాంశాలు అంటే పాఠ్య భాగం వెనకాల ఉండే ఆ ఏదైతే భాషాంశాలు ఉన్నాయో పర్యాయ పదాలు అయితేనేమి, అర్థాలు అయితేనేమి, నానార్థాలు అయితేనేమి, వ్యుత్పత్తార్థాలు అయితేనేమి, అలాగే ప్రకృతి వికృతులు, ఇలా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి ఈ లెసన్కి సంబంధించి.
ఓకేనా? సో ఇలా మీరు కవర్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా మీకు బిగ్గెస్ట్ ఎసెర్ట్. చూడండి, మీరు ఇప్పుడు ఈ చదువుకున్న ఈ క్వశ్చన్లో నుంచే ఒక సారాంశం ఏమో ఒక 8 మార్కులదేమో పబ్లిక్ ఎగ్జామినేషన్కి పడింది, ఇంకొక 8 మార్కులదేమో ప్రీ ఫైనల్కి పడింది. ఓకేనా? కాబట్టి దేన్ని తక్కువ అంచనా వేయొద్దు, ఇవన్నీ కూడా మీరు నీట్గా ప్రిపేర్ అయిపోండి. సో నెక్స్ట్ లెసన్కి పోతే బతుకు గంప, ఇది గద్య భాగంలోని లెసన్ అన్న. బతుకు గంప అనేది గద్య భాగానికి సంబంధించినటువంటి లెసన్. సో మనకి పద్య భాగంలో కవి పరిచయం ఇస్తాడు, అలాగే గద్య భాగంలో ప్రక్రియ ఇస్తాడు. సో బతుకు గంప అనే పాఠ్యభాగం గద్య భాగానికి సంబంధించింది కాబట్టి ఇందులో ప్రక్రియ ఏముందంట? కథానిక. కథానిక చాలా ఇంపార్టెంట్. కథ లేదా కథానిక చాలా ఇంపార్టెంట్. ప్రక్రియ బాగా చదవండి. నెక్స్ట్, మరి పద్య భాగం కాబట్టి పద్యం ఇచ్చి ప్రశ్నలు ఇస్తాడు. మరి గద్య భాగం కాబట్టి ఇది ఒక గద్యం ఇచ్చి ఇందులో నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. ఖచ్చితంగా 2 సార్లు పబ్లిక్ ఎగ్జామినేషన్లో బతుకు గంప అనే పాఠ్యభాగంలో నుంచే ఒక గద్యం అడిగాడు, గద్యం అడిగి ప్రశ్నలు అడిగాడు. అండ్ ప్రీ ఫైనల్లో కూడా ఈ లెసన్ నుంచే గద్యం అడిగాడు, ప్రశ్నలు అడిగాడు. సో గద్యం అంటే జస్ట్ ఒక కొన్ని పారాగ్రాఫ్ ఉంటుంది, ఆ పారాగ్రాఫ్ చూసి ఆన్సర్ చేయడమే. అట్లీస్ట్ మీకు చదవడం వస్తే ఆటోమేటిక్గా ఆన్సర్లు అన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకేనా? సో అవి కూడా ఒకసారి చూసుకోండి, మీకు వచ్చేసి కదా ఈజీ కదా అని భావించొద్దు. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే 8 మార్క్ క్వశ్చన్స్. ఎల్లమ్మకు రచయిత్రికి మధ్య గల అనుబంధం గురించి రాయండి అని అడుగుతాడు. ఇది జీటీ అంటే గుజరాత్ టైటాన్స్ కాదు. ఓకేనా? గ్రాండ్ టెస్ట్, మీ సీనియర్స్కి జరిగిన గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ఎస్ఐ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఎల్లమ్మకు రచయిత్రికి మధ్య గల అనుబంధం చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ దానితో పాటుగా మీరు చదవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. బతుకు గంప పాఠ్యభాగం ఆధారంగా ఎల్లమ్మకు రచయిత్రికి మధ్య జరిగిన సంభాషణ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిపుల్ స్టార్ అనమాట. ఇది కూడా ట్రిపుల్ స్టార్. ఇవన్నీ ట్రిపుల్ స్టార్లే. కథానిక కూడా ట్రిపుల్ స్టార్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూసుకోండి. ఎల్లమ్మకు రచయిత్రికి మధ్య గల అనుబంధం రాయాలి, దానితో పాటుగా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య సంభాషణ కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా? కన్వర్జేషన్లో ఉంటుంది, అది చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీటితో పాటుగా బతుకు గంప పాఠ్యభాగానికి సంబంధించినటువంటి భాషాంశాలు మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఓకేనా? సో ఇందులో చెప్పాను కదా, ఇవే భాషాంశాలు ఈ లెసన్లో సంబంధించి కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ రామాయణానికి పోతే కనుక బాలకాండ మనకు ఉంది ఇప్పుడు సిలబస్లో. సో బాలకాండ నుంచి మనకి అంటే జస్ట్ రామాయణం నుంచి జాతీయాల వివరణ, ఇది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో 4 మార్కులు వెయిటేజ్ కలిగినటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే కనుక అదే చాప్టర్ అంటే టాపిక్. 4 మార్కులు వెయిటేజ్ కలిగిన టాపిక్ ఏదైనా ఉందంటే కనుక అది జాతీయాలు. ఈ జాతీయాలు అనేది ఒకటి గుర్తించాలి, ఇంకొకటి వివరించాలి. అంటే ఏ సందర్భంలో నువ్వు ఆ జాతీయాన్ని వాడతావు అనే ఆ సందర్భాన్ని మనం వివరించాలి. సో జాతీయాలు ఖచ్చితంగా వీలైతే వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ కూడా అన్నీ నేను చేస్తాను. అంటే మీ స్కూల్ అయిపోయినప్పుడు కూడా మనం హాలిడేస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ టైంలో నేను ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు మీరు నేర్చుకుంటే వెరీ గుడ్, నేర్చుకోకపోతే నా వీడియో చూసిన తర్వాత మీరు నేర్చుకుందరు. ఓకేనా? లేదా నా వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా రివిజన్ అవుతుంది, ఇంకా బాగా గుర్తుంటుంది, ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఓకేనా? సో ఈ జాతీయాలు ఖచ్చితంగా మీరు చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఎస్ఐ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్. రామాయణం యొక్క ప్రాశస్త్యం గురించి చదవాలి. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రాముని వ్యక్తిత్వం, జస్ట్ ఇది సింగిల్ స్టారే. యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీ చేత చదివించరు, కానీ నువ్వు బాలకాండ చదివావు కాబట్టి ఆటోమేటిక్గా రాముని యొక్క వ్యక్తిత్వం గురించి రాసే కెపాసిటీ నీ దగ్గర ఉండాలి. సో అందుకని నేను ఇది రాశాను. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చదవండి ఈ క్వశ్చన్ని, రాముని యొక్క వ్యక్తిత్వం. అండ్ మీ దగ్గర దేనికి సమాధానం లేవో, ఒకవేళ ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ లేకపోతే కనుక ఇమీడియట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ కమెంట్ కింద నేను ఆన్సర్ పెట్టేస్తా. ఓకే? నెక్స్ట్ ఇదే రామాయణం నుంచి పాత్ర స్వభావాలు, అంటే బాలకాండ నుంచి ఏ పాత్ర స్వభావాలు కవర్ అయ్యాయి, ఇక్కడ ఇచ్చిన పాత్ర స్వభావాలు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? సో ఫస్ట్ రాముడి గురించి నువ్వు చదవాలి, రాముడి గురించి తెలియాలి, అసలు రాముని యొక్క పాత్ర ఏంటి రామాయణంలో. ఓకేనా? నెక్స్ట్ సీత,
ఆ తర్వాత దశరథుడు, తర్వాత విశ్వామిత్రుడు రాశాను చూడండి జీటీ అంటే గ్రాండ్ టెస్ట్లో పడింది, అది మీ సీనియర్స్ యొక్క గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో పడింది విశ్వామిత్రుడు పాత్ర స్వభావం. నెక్స్ట్ లక్ష్మణుడు, నెక్స్ట్ కైక, నెక్స్ట్ భరతుడు. ఓకే, వీటితో పాటు త్రిజట ఉంటుంది, ఇంపార్టెంట్. అంటే అది బాలకాండకు సంబంధించిన పాత్ర స్వభావం కాదు, అందుకని ఇక్కడ ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ మనం ఇంపార్టెంట్ చదువుతాం కదా పబ్లిక్కి, ఇవే ఉంటాయి. వీటితో పాటు ఇంకొక 4 యాడ్ అవుతాయి అంతే. ఇంకా అవి చదువుకుంటే పాత్ర స్వభావాలు ఎనఫ్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకి దీంట్లో 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ ప్రక్రియ కూడా 4 మార్క్స్కే, అండ్ ఈ కౌపరిచయం కూడా 4 మార్క్స్కే, పాత్ర స్వభావం కూడా 4 మార్క్స్కే. ఈ 3 ఒకే రోమంలో వస్తాయి. 3 4 12 మార్క్స్. ఓకేనా? సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయొద్దు, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు నేర్చుకుంటే ఇంక తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ వ్యాకరణ భాగాలు. అంటే భాషాంశాల్లోనే మనం ఆటోమేటిక్గా చదివేస్తాము గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా, కానీ ఏ గ్రామర్ టాపిక్స్ ఉన్నాయో ఒకసారి నేను విడిగా కూడా రాయడం జరిగింది ఇక్కడ. సో వాక్యాలు రకాలు, దీని నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 5 మార్కులు వస్తాయండి. నేను రీసెంట్గా పార్ట్ 1 పార్ట్ 2 అనే వీడియో చాలా అద్భుతంగా చేశాను. 5కి 5 మార్కులు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఆ వీడియో చూసిన తర్వాత మీరు. ఓకేనా? ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో వాక్యాలు రకాలు పూర్తిగా చెప్పేశాను. 5 మార్కులు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తాయి, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఆధునిక వచనంలోనికి మార్చడం. అంటే పూర్వకాల భాషలో ఏదో ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని ప్రస్తుతం ఎలా మనం మాట్లాడాలి దానిలోకి మార్చాలన్నమాట, ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ కర్తరి అండ్ కర్మణి వాక్యం. కర్తరి వాక్యం ఇస్తే కర్మణిలోకి మార్చాలి. నెక్స్ట్ అలంకారాలు, అన్నీ అవసరం లేదు. ఈ పాఠ్యభాగం బతుకు గంప ప్రత్యక్ష దైవాలు సంబంధించి ఇందులో ఏమైతే అలంకారాలు ఉన్నాయో ఆ అలంకారాలు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సందులు సేమ్ యాజ్ టీజ్, 2 లెసన్ల సందులు చదవాలి. ఛందస్సు సేమ్, ఈ 2 లెసన్లో ఛందస్సు చదవండి. సమాసాలు సేమ్, ఈ 2 లెసన్లో ఉండే సమాసాలు మాత్రమే చదవండి. సో ఛందస్సుకు సంబంధించి ఒక అద్భుతమైన వీడియో కూడా చేశాను, అది కూడా వీలైతే డిస్క్రిప్షన్లో కానీ మన ఛానల్లో కానీ నేను పెడతాను, చూసుకోండి. ఓకేనా? సో మనకి 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చే వాళ్ళందరికీ కూడా బ్రిడ్జ్ కోర్స్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. సో అందులో ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని నేను ప్రతిరోజు కూడా డే వర్క్స్ కూడా ఇస్తాను. అంటే మనం ఇంగ్లీష్ సంబంధించి వొకాబులరీ కానీ తెలుగు సంబంధించి ఈ భాషాంశాల పార్ట్ కానీ ప్రతిరోజు కూడా చదవడానికి ఇస్తాను. సో ఆ వర్క్ అంతా కూడా మీకు అందాలి. సో మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు నాకు మధ్య ఉండే వారధి ఏంటంటే ఆ గ్రూపే. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ త్రూ మీరు అందరూ కూడా ఆ గ్రూప్లోకి వచ్చేసేయండి. ఓకేనా? సో 700 మెంబర్స్ ఉన్నారు, ఇంకా నాకు తెలిసి ఒక 300 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. తర్వాత మేబీ మీ యొక్క రిక్వెస్ట్ మేరకు కొత్త గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది తెలుగు సంబంధించి ప్రొసీజర్ మీ గ్రాండ్ టెస్ట్కి. సో మీ గ్రాండ్ టెస్ట్ ఒక్కొక్క స్కూల్లో ఒక్కోలా ఉంటుంది పేపరు, ఎందుకంటే మీ టీచర్స్ తయారు చేస్తారు కాబట్టి ఒక్కొక్కరు ఆలోచన ఒక్కోలా ఉంటుంది కాబట్టి సో పేపర్స్ అనేవి డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. ఎంత డిఫరెంట్గా ఉన్నా ఇందులో నుంచే పేపర్ ఉంటుంది. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కువ చదవండి. ఓకేనా? సో హాఫ్ డేస్ కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. గ్రాండ్ టెస్ట్లో మార్కులు తెచ్చేసుకోవాలి, మా క్లాస్లో అందరికంటే ఎక్కువ చేయాలి, దీనికోసం కాదు మీరు చదవడం. పబ్లిక్ ఎగ్జామినేషన్లో నువ్వు మంచి మార్కులు స్కోర్ చేయడం కోసం నువ్వు ఎప్పటి నుంచి మెట్లు వేసుకుంటున్నావు అంతే, నీకు అలా పైకి ఎక్కడానికి. ఓకే, అది దృష్టిలో పెట్టుకో, నీ కోసం నువ్వే చదువు, ఎవరి కోసం చదవద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కావాలో కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎక్కువ మంది దేని కమెంట్ చేస్తే ఆ సబ్జెక్ట్ నేను తీసుకొస్తాను. అండ్ 2 నుంచి 300 లైక్స్ కనుక నాకు వస్తే కనుక యాజ్ మచ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా చేస్తాను వీడియోస్. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఓకే, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. సైనింగ్ ఆఫ్.